మీ అండ్ మై చైల్డ్‌హుడ్ షాప్ ట్రామాస్. చిన్నప్పుడు మా అమ్మ చినిగిపోయిన నోట్ ఇచ్చి కిరాణా షాప్‌కి పోయి అంకుల్ చూడకుండా ఆ నోట్ చెల్లిపిచ్చి సామాన్లు తీసుకురమ్మని చెప్పేది. మై జాన్ సీనా అట్లెట్లుంటది? నేను ఏ నోట్ ఇచ్చినా షాప్ అంకుల్ దాన్ని ఇట్లా గంట సేపు పట్టుకొని చూసేటోడు. యూ కాంట్ సీ మీ అన్నట్టు ఆ నోట్‌లో బొక్కేమైనా మాయమైపోతదా? గుర్తుపడితే అంకుల్‌దంటాడు. నా స్కిల్ కరెక్ట్‌గా వర్క్ చేయకుండా నోట్ చెల్లిపియకుండా ఇంటికి పోతే మా మమ్మీ తంతది. పెద్ద డ్రామా. లిస్ట్ రాస్తది. అవన్నీ రూ. 20 వచ్చేయాలని అంటది. తీరా అక్కడికి పోయినాక ఒక రూ. 5 బిల్ ఎక్కువైందనుకో, ఇంటికొచ్చినాక మా మమ్మీ దీనికి రూ. 5 ఎక్కువైందా? పో. అంకుల్ మా మమ్మ వద్దని చెప్పింది. రూ. 5 రిటర్న్ ఇచ్చేయి అని చెప్పు పో అని అన్నది. రిటర్న్ తీసుకోడు. కిందికి మీదికి కొట్టేలాగా చూస్తాడు. నేను ఇంటికి పోయిననుకో మా మమ్మీ నన్ను రిటర్న్ తీసుకోదు ఇంట్లోకి. ఇదొక ట్రామా. స్లైజ్ ఈ యాప్ అప్పులు చేస్తున్నారు. అప్పుడు ఇవన్నీ ఎక్కడివి? ఒక ఖాతా బుక్ ఉంటుండే షాప్ అంకుల్ దగ్గర ప్రతి ఫ్యామిలీకి. ఆడొక ఇన్సల్టింగ్ ట్రామా. ఏయ్ మీ డాడీ మొన్ననే 1 మంత్ కడతా అన్నాడు. ఏందమ్మా ఇంకా కట్టలేదని చెప్పేసి ఆడు నా మీద ఒర్రుతాడు. అదేదో మా డాడీ కనిపించినప్పుడు అడగొచ్చు కదా అంకుల్. నా మీద ఒర్రితే ఏమొస్తది? నేను ఈ విషయం పోయి మా డాడీకి చెప్తే నన్ను అడగలేదు కదా అంకుల్ అని నీకే చెప్తాడు అంకుల్ అని మా డాడీ నన్ను తిట్టేటోడు. ఇదొక ట్రామా. అప్పుడప్పుడు పెద్ద నోట్ ఇచ్చిందనుకో ఇదే షాప్ అంకుల్ చేంజ్ ఇచ్చేటప్పుడు ఏడేడ చెల్లని చిరిగిపోయిన నోట్లన్నీ కట్టగట్టి నాకే ఇచ్చేటోడు. నాకేం తెలుసు నేను అవే పట్టుకొని ఇంటికి వచ్చేది. మా మమ్మేమో పో ఈ నోట్ రిటర్న్ చేసి రాపో అని అనేది. తీరా అక్కడికి పోతే ఈ నోట్ నేను ఇయ్యలేదమ్మా ఎవరిచ్చిందో నేనైతే ఇయ్యలేదు. ఆట్ కమల్ హాసన్ చినిగిపోయిన నోట్ చేసిన లాస్ వల్ల గుర్తొచ్చినప్పుడంతా మా అమ్మ చీపిరి కట్టతోని ఈపు వాపులు వచ్చేటట్టు కొట్టేది. బ్లింకిట్ స్విగ్గీ అది ఇది వచ్చింది కానీ అప్పుడు ఇవన్నీ ఎక్కడి నేనే డెలివరీ పార్ట్నర్ ఫ్రీ డెలివరీ పార్ట్నర్ నాకు అడిగితే రూపాయి ఎక్స్ట్రా ఇచ్చి మా అమ్మ పో క్యాండీ మ్యాన్ చాక్లెట్ కొనుక్కో అని చెప్పేది. తీరా నేను అది కొనుక్కోవడానికి పోతే అది ఇది అని చెప్పేసి ఎక్స్ట్రా అట్లా ఇట్లా చేసి ఆ ఉన్న రూపాయిని కూడా ఆ షాప్ అంకుల్ గాడు ఖాతాలో కలుపుకునేటోడు. ఇది ఇంకొక ట్రామా. నా లైఫ్ అంతా బేసికల్లీ మొత్తం స్కామే మామ. మీకు ఇట్లాంటి ట్రామాస్ ఏమైనా షాప్ అంకుల్ తో జరిగితే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి నాకు.